ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వ్యతిరేకంగా కొల్లేరు వాసులు నిరసనకు దిగారు. చెలో కొండలరావు పాలెం పేరుతో నిరసనకు పిలుపునిచ్చారు. కొల్లేరు వాసులు చేపట్టిన కార్యక్రమానికి పోటీగా నిరసన చేసేందుకు వైసీపీ సిద్ధమైంది. పరిస్థితి ఉధృతంగా మారే అవకాశం ఉండడంతో కొండలరావు పాలెంలో పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఎటువంటి సభలు, నిరసనలు, కార్యక్రమాలు చేపట్టకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇక నిరసనకారులు గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోనున్నారు. రైట్, ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. లక్ష్మి, దెందులూరు నియోజకవర్గం ఎప్పుడు కూడా వివాదాలకు కేరఫ్ కూడా మారుతుందనడంలో కూడా ఖచ్చితంగా ఈ రోజు ఉదాహరణ మరోసారి కూడా చెప్పుకోవచ్చు. ఇటు పెద్ద ఎత్తున అటు కొల్లేరు ప్రాంతానికి చెందినటువంటి మత్స్యకారులు, ఆ ప్రాంత ప్రజలు ఈరోజు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొటారి అబ్బయ్య చౌదరి నివాసానికి చెలో కొండలరావు పాలెం నినాదంతో కూడా భారీగా వచ్చేందుకు సిద్ధమైన తరుణంలో అటు వైసీపీ కూడా దాన్ని తిప్పికొట్టే విధంగా నిరసనకు ప్లాన్ చేసుకోవడంతో ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. దాంతో ఎవరు కూడా బయట వ్యక్తులు ఎవరు గ్రామంలోకి రాకుండా ప్రస్తుతం నా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తూ బయట గ్రామస్తులు ఎవరు కూడా లోనికి రాకుండా ఎక్కడ ఎవరు గుమిగూడు కూడా ఉండకుండా చూసే విధంగా పోలీసులు మోహరించిన పరిస్థితి కూడా ఉంది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు అక్కడ మోహరించాయి. ప్రస్తుతం ఆ గ్రామానికి అన్ని వైపులా కూడా ఉన్నటువంటి రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టి ఎవరు గ్రామంలోకి వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి నివాసం వద్ద గడిచిన 6 నెలల క్రితం 2 నెలల పాటు వరుసగా నిత్యం కూడా కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చి ప్రజలు అక్కడ వంట వార్పు కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. కొల్లేరులో ఉన్నటువంటి చెరువులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అబ్బయ్య చౌదరి నుంచి తమకు భారీ ఎత్తున సొమ్ములు రావాల్సిన పరిస్థితి ఉంది. అందుకే తాము ఇక్కడికి వచ్చామనేది కూడా వారు చెప్పినటువంటి ఆరోపణ. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారనేది కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి ఖండన ఉంది. ఈ తరుణంలో ఇరువురు వర్గాల మధ్య కొంతకాలం మధ్య గ్యాప్ వచ్చినప్పటికి కూడా ఇటీవల అబ్బయ్య చౌదరి మళ్ళీ తిరిగి ఊర్లోకి రావడంతో ప్రస్తుతం మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది.